పొద్దుగాల ఆకలైతే ఎమ్మటే కమ్మటి దోశనో పూరినో తింటాం, ఇంత షాయ సప్పరిస్తాం. పగటి పూట బువ్వగంట కొట్టంగానే కొలువు చేస్తోళ్ళు పండ్ల కోతోళ్ళు సద్ది ముంగట పెట్టుకొని దంచుతారు. తెచ్చుకోనోళ్ళు అట్లా హోటల్తో పడతారు. అట్లనే మాపటీలు సుత ఉంటే ఇంట్లో తింటారు, లేదంటే రెస్టారెంట్కు పోతారు. ఎవ్వరు ఎక్కడున్నా ఏం చేస్తున్నా టైంకి ఇంత కడుపు లేకుండా మాత్రం ఉండరు. ఆలస్యమైతే కడుపులో ఎలుకలు ఉరుకుతుంటాయే. ఇక ముచ్చటేందంటే ఎవలో జాడ చెప్పినట్టు మునిపే ఎరుకున్నట్టు సీదగ్గి గోదం కాడికొచ్చిండు గజరాజు. చిన్నగా మీదికెక్కి తొండంతోటి నూకితే షట్టర్ ఉత్తగానే ఊసొచ్చింది. అటీటని సందు వేసుకొని ఓ బస్తాను పట్టుకొని బయటకొచ్చింది. మంచి తావు చూసుకొని బస్తా కిందేసి తన్నుడుదంటే దెబ్బకు పగిలిపోయింది. ఇక నిమ్మలంగా బియ్యం బుక్కుడు షురు చేసింది. బూకరోళ్ళంతా చూస్తుర్రు. దిష్టి తలుగుతుంది అనుకుందో ఏమో బస్తాను పట్టుకొని అడవిలోకి వెళ్ళిపోయింది. కర్ణాటక కేరళ బార్డర్లున్న ఓ అడవిలకెంచి సర్కార్ గోదం కాడికొచ్చింది. బగ్గా ఆకలితోటి ఉన్నట్టుంది. పక్కపొంటి మంది ఎంతొర్రినా మీదికి కట్టెలిసిరేసినా అస్సలు పట్టించుకోలే. ఆయంత ఒకరు వీడియో గుంజి సోషల్ మీడియాలో పెడితే రేషన్ బియ్యం కోసం వచ్చిండు గజరాజ్ అని ఒకలు, బియ్యం దొంగతనం చేసినందుకు ఏనుగు మీద కేసు పెడతారా అని ఒకలు. ఎవ్వరికి దోషినట్టు వాళ్ళు రాస్తుర్రు. కానీ అది ఉండే అడవిలకు మనం పోయి అది తినే తిండిని తెరలు వేస్తే ఏనుగు మన కాడికొచ్చి మన తిండిని ఎత్తుకోవుడు తప్పెట్లయితదుల్లా బరాబరి చేసిందియా.